హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. మనం ఏదైనా ఒక ఇంపార్టెంట్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నా, లేదంటే ఏదైనా స్పోర్ట్స్ చూస్తున్నా, లేదంటే ఏదైనా న్యూస్ చూస్తున్నప్పుడు మన మొబైల్ డేటా గనక అయిపోయినట్లయితే మనకి ఎంత చిరాకొస్తుంది. అదే మనకి ఎటువంటి ఇంటర్నెట్ సదుపాయం లేకపోయినా, లేదంటే వైఫైతో పని లేకుండా డైరెక్ట్‌గా మన మొబైల్స్‌లోనే లైవ్ టీవీ మ్యాచెస్ గాని, లేదంటే వీడియోస్ గాని చూడగలిగితే అది చాలా బావుంటుంది గదా! అదే మన టాటా గ్రూప్‌కి సంబంధించిన తేజస్ నెట్వర్క్. ఇలాంటి ఒక అద్భుతమైన టెక్నాలజీ మన ముందుకైతే రాబోతుంది. దీన్నే మనం D2M టెక్నాలజీ అని జెప్పేసి పిలుచుకుంటున్నారు. డైరెక్ట్ టు మొబైల్. ఇది మన ఫోన్‌లకి ఎప్పుడొస్తుంది? దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి? లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఫోన్స్‌కి ఇది వర్క్ అవుతుందా? లేదా? టోటల్ డీటెయిల్డ్‌గా ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే దీని యొక్క ట్రయల్స్ ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది. అతి తొందరలోనే మనకి కమర్షియల్ రోల్ ఔట్ అయితే చేయబోతున్నారు. సో, వన్స్ ఎప్పుడైతే మనకి ఈ D2M టెక్నాలజీ వస్తుందో, ఈ D2M టెక్నాలజీ వచ్చాక మనకి ఈ డేటా అయిపోతుందనే హజిల్స్ గాని, లేదంటే సిగ్నల్స్ లేవు అన్న ప్రాబ్లమ్స్ అయితే మనకి ఎటువంటివి ఉండవు. డైరెక్ట్‌గా మీ మొబైల్‌కే ఈ సిగ్నల్స్ అనేవి వస్తాయి. సో, టోటల్ డీటెయిల్‌గా ఈ వీడియోలో ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. మీరు గనుక ఫస్ట్ టైమ్ మన ఛానెల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో షేర్ చేయండి. అసలు ఈ D2M టెక్నాలజీ అంటే ఏంటంటే, మనకు సింపుల్‌గా చెప్పాలంటే ఎఫ్ఎం రేడియోస్ గనుక ఉన్నట్లయితే మనకి ఎటువంటి సిగ్నల్స్‌తో సంబంధం లేకుండా డైరెక్ట్‌గా మన మొబైల్స్‌కే సిగ్నల్స్ అనేవి వస్తాయి కదా! సో, ఇది కూడాను ఒక టవర్ బేస్ చేసుకొని టవర్ నుంచి అయితే మనకు సిగ్నల్స్ అనేవి రిలీజ్ చేస్తారు. మన ఫోన్‌లో డైరెక్ట్‌గా ఈ యాంటెనాస్ వల్ల ఈ సిగ్నల్స్‌ని రిసీవ్ చేసుకుంటాయి. దీనికి మధ్యలో ఎటువంటి డేటా అయితే ఖర్చు ఉండదు. డైరెక్ట్‌గా ఈ సిగ్నల్స్ ద్వారాగే మన యొక్క క్రికెట్ మ్యాచెస్ గాని, లేదంటే ఏదైనా మూవీస్ గాని, లేదంటే టీవీ ఛానెల్స్ వరకు కూడాను డైరెక్ట్‌గా మొబైల్‌లోనే ఈజీగా చూసుకోవచ్చు. దీనికోసం టాటా వారి తేజస్ నెట్వర్క్ మరియు సాంఖ్య ల్యాబ్స్ కలిసి ఒక ప్రత్యేకమైన SL3000 చిప్‌సెట్‌ని అయితే తయారు చేయబోతున్నారు. ఇది మనకి ATSC 3.0 అనే లేటెస్ట్ బ్రాడ్‌కాస్టింగ్ స్టాండర్డ్స్ మీద పనిచేస్తుంది. ప్రెజెంట్ మనం వీడియోస్ చూడాలనుకున్నట్లయితే 4G నెట్వర్క్ గాని, లేదంటే 3G నెట్వర్క్ గాని, లేదంటే మన ఇంట్లో ఏదైనా బ్రాడ్‌బ్యాండ్ మీద డిపెండ్ అవుతున్నాం. దీనివల్ల మనకేమవుతుందంటే నెట్వర్క్ మీద ఎక్కువ లోడ్ పడి మనకి లైవ్ మ్యాచెస్ బఫర్ అవ్వడం గాని, లేదంటే వీడియోస్ బఫర్ అవ్వడం గాని ఇంతవరకు చూస్తూ ఉన్నాం. అదే D2Mలో మనకి డైరెక్ట్‌గా మొబైల్స్‌కే సిగ్నల్స్ అనేవి రాబోతున్నాయి. దీనికి సిమ్ కార్డ్‌తో ఎటువంటి సంబంధం అయితే ఉండదు. మీ ఫోన్‌లో ఉండే ఒక చిన్న యాంటీనా మరియు D2M చిప్ సిగ్నల్‌ని రిసీవ్ చేసుకుంటాయి. దీనివల్ల వేల మంది లేదంటే లక్షలాది మంది కూడా ఒకేసారి మనకి వీడియోస్ చూస్తున్నప్పటికీ కూడాను మనకి ఎటువంటి బఫరింగ్ అయితే అవ్వదు. అండ్ అలాగే దీనికి ఎటువంటి డేటా యూసేజ్ గాని, డేటా ఖర్చు గాని మనకి అయితే ఉండదు. సో, దీనివల్ల ఉపయోగాలు ఏంటనేది చూసుకున్నట్లయితే జీరో డేటా కాస్ట్. ఒక్క రూపాయి కూడా మనం డేటాకి అయితే పెట్టాల్సిన పని ఉండదు. అలాగే ఎమర్జెన్సీ అలర్ట్స్, మనకి ఏదన్నా ఫ్లడ్స్ వచ్చినా, లేదంటే ఎర్త్‌క్వేక్స్ వస్తున్నప్పుడు గాని, ఇట్లాంటి ఏ సమయంలో మనకి ఏమవుద్దంటే ఈ సిగ్నల్స్ యూజ్ చేసి చాలా మందికి బ్రాడ్‌కాస్టింగ్ మెసేజెస్ అయితే సింపుల్‌గా మనం పంపించొచ్చు. ఎడ్యుకేషనల్ యాక్సెస్ మేజర్‌గా మనకి చాలా వరకు మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికి కూడాను మనకి బ్రాడ్‌బ్యాండ్ గాని, లేదంటే మొబైల్ నెట్వర్క్స్ కూడాను చాలా వరకు అవైలబుల్‌గా లేవు కదా! బట్ ఈ టెక్నాలజీ యూజ్ చేసి మనకి చాలా వరకు కూడాను రూరల్ ఏరియాస్‌లో కూడా ఈ ఎడ్యుకేషన్ వీడియోస్ గాని, లేదంటే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన కంటెంట్ అంతా కూడాను చాలా వరకు చేరవేయొచ్చు. అలాగే నెట్వర్క్ ఆఫ్‌లోడింగ్. చాలా వరకు మనం యూజ్ చేసే డేటా అంతా కూడాను మొబైల్ టవర్స్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి, ఎప్పుడైతే మొబైల్ టవర్స్ మీద ఈ డేటా లోడ్ అనేది తగ్గుతుందో, అప్పుడు మన మొబైల్ కాల్స్ యొక్క క్వాలిటీ అనేది పెరుగుతుంది. ఈ టెక్నాలజీ మనకి ఆల్రెడీ ఉందా? లేదంటే ఎప్పటికి రావచ్చు అనేది చూస్తున్నట్టయితే ఆల్రెడీ మనకి ఢిల్లీ అండ్ బెంగుళూరు వంటి మెట్రో సిటీస్‌లో మనకు ఆల్రెడీ ట్రయల్స్ అయితే నడుస్తున్నాయి. అండ్ ప్రెజెంట్ చూసుకున్నట్టయితే లావా అండ్ హెచ్ఎండీ అంటే ప్రీవియస్‌గా నోకియా ఉండేది కదా! ఇవి బేసిక్ ఫోన్స్ అంటే 2000 నుంచి 5000 మధ్యలో ఉన్న ఒక బేసిక్స్ ఫోన్స్ ఈ టెక్నాలజీ మీద వర్క్ అయ్యేటట్టు మనకైతే ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఈ టాటా తేజస్ నెట్వర్క్ వాళ్ళు ఇంటెల్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ల్యాప్‌టాప్స్‌ని కూడాను ఈ టెక్నాలజీ మీద వర్క్ అయ్యేటట్టు అయితే తీసుకొస్తున్నారు. అండ్ అలాగే ఏదైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్‌గా బేసిక్ ఫోన్స్ ఉంటాయి కదా! ఈ బేసిక్ ఫోన్స్‌కి ఒక డాంగిల్ అయితే వీళ్ళు తయారు చేస్తున్నారు. ఈ డాంగిల్‌ని మన మొబైల్ గనక కనెక్ట్ చేసినట్లయితే ఈ సిగ్నల్స్ అనేవి ఆ డాంగిల్‌కి రిసీవ్ అయ్యి మన ఫోన్‌లోనే ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. సో, ఇన్ ఫ్యూచర్‌లో మన మొబైల్స్ డేటా అయిపోతున్నాయి, లేదంటే మన దగ్గర బేసిక్ ఫోనే ఉంది. మనం ఇంటర్నెట్‌తో కనెక్ట్ అవ్వలేకపోతున్నాము, లేదంటే వరల్డ్‌లో ఏం జరుగుతుందో తెలియదు అనుకోవడానికి లేదు. మీ దగ్గర బేసిక్ ఫోన్ ఉన్నా, లేదంటే హై ఎండ్ ఫోన్ ఉన్నా మీ మొబైల్‌ని ఒక టీవీ లాగైతే మీరు ఫ్యూచర్‌లో చేంజ్ చేసుకోవచ్చు. ఏదైతే మనకి మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ నడుస్తుందో, ఈ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్‌లో మన ఇండియన్ టెక్నాలజీ ఈ D2M అనేది టాటా వాళ్ళైతే తీసుకురాబోతున్నారు. ఇన్ ఫ్యూచర్‌లో మన అందరికీ కూడాను ఇది అందుబాటులో వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కమర్షియల్ రోల్ ఔట్ ఎప్పుడైతే అవుతుందో దాని మీద డెడికేటెడ్ వీడియో అయితే మన ఛానెల్‌లో వస్తుంది. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలనుకున్నట్లయితే మన ఛానెల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో, ఇది వీడియో. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.